Please do subscribe to Prajabheri News Channel. అదే ఇప్పుడు ఒకసారి నేను చెప్తాను ఒక గ్రౌండ్ అమ్మ ఎదురు చూస్తుంటుంది. అంటే ఈ ఎడ్జ్ కంటే ఇటు జారిపోకుండా మీరు అన్న స్టేజ్ అది ఎక్కండి మీరు అది ఎక్కండి. వచ్చేయమండి పిల్లల్ని. ఇన్విట్ जीवन रक्षा जीवन रक्षा सड़क सुरक्षा जीवन रक्षा रक्षण मीदे रक्षण मीदे रक्षण मीदे Good morning, sir. Good morning. Good morning.
నాతో రిలీఫ్ అయిన నిజామాబాద్ జిల్లా అడిషనల్ డీసీపీ గారి, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన ఇతర అధికారులకు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందికి, ప్రజలకు, మీడియా రిపోర్టర్స్కి, ఇక్కడ ఉన్న జిల్లా ఎస్ఐ ఆఫీసర్స్కి, మండల ఎస్ఐ ఆఫీసర్స్కి, మన డియర్ స్టూడెంట్స్కి, టీచర్స్కి, ప్రిన్సిపల్స్కి అందరికీ నమస్కారం. ఈరోజు కొరవనేలు రోడ్ ట్రాన్స్పోర్ట్ శాఖ, రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాల ప్రకారం నిజామాబాద్ జిల్లా ఇప్పుడు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ జాయింట్ కోఆర్డినేషన్తో ఈరోజు నడుస్తున్నది. ముందుగా అంతకుముందు స్టార్టింగ్లో ఒక స్కూల్ స్టూడెంట్ ద్వారా వెరీ నైస్ డ్యాన్స్ ప్రోగ్రామ్ రోడ్ సేఫ్టీ సంబంధించి చేయడం జరిగింది. సో వెరీ వెరీ కాంగ్రాచులేషన్స్ స్టూడెంట్స్కి. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా బిస్కెట్ లాగా అది కూడా చేయడం జరిగింది. సో దట్ వాజ్ ఆల్సో వెరీ నైస్. సో ఇది ఈరోజు మనం ఎందుకు స్టూడెంట్స్కి పిలిచాము, డిఫరెంట్ స్కూల్ నిజామాబాద్ జిల్లాలో ఉన్న డిఫరెంట్ స్కూల్స్ నుండి ఇప్పుడు స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు, స్టూడెంట్స్తో పాటు టీచర్స్. ఇప్పుడు చూస్తే మన కంట్రీలో అన్ఫార్చునేట్ స్టాటిస్టిక్స్లో మనం టాప్లో ఉన్నాము. ఈ క్యాజువాలిటీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. ఇప్పుడు స్టూడెంట్ ఒక డ్యాన్స్లో నిద్రంలో చోటా చోటా రూల్స్, చిన్న చిన్న రూల్స్ ఉన్నాయి. ఇవి ఫాలో చేస్తే ట్రాఫిక్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల ఇవి రిడక్షన్ ఖచ్చితంగా అవుతాయి. స్మాల్ ఆస్పెక్ట్స్, ఇది హెల్మెట్ కానీ
సిగ్నల్ సంబంధించి, జీబ్రా క్రాసింగ్ సంబంధించి ఇవన్నీ ఒక బుక్లెట్ అక్కడ కూడా ఈరోజు అందరికీ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూస్తే ఇప్పుడు 20 years, 30 years బ్యాక్ 4-wheeler వాజ్ నాట్ వెరీ మచ్ కామన్. అప్పుడు 4-wheeler బండి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నాట్ వెరీ కామన్. కానీ ఇప్పుడు చూస్తే 4-wheeler ఉన్న బండి కాదు, మోర్ దెన్ 1 వెహికల్స్ కూడా ఉన్నాయి. సో ఎకానమిక్ ఎంపవర్మెంట్ వల్ల ఇన్కంలో కొంచెం ఇన్కమ్ పెరగడం వల్ల ఇప్పుడు అన్ని ఇంటిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక 4-wheeler ఉంది. 4-wheelerతో పాటు మోటార్ బైక్స్ కూడా ఇప్పుడు సంఖ్య పెరుగుతూనే ఉంటాయి. సో విత్ దిస్ ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత కూడా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ రోడ్ ట్రాఫిక్ రూల్స్, మీరు ఒకసారి మీ బండి if you take your vehicle on the road, then you have to follow the rules of the traffic. అందుకని before getting the driving license, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ మల్టిపుల్ టెస్ట్ తర్వాత మనం ఇప్పుడు వస్తున్నాము. వెరీ స్మాల్ థింగ్స్ ఆర్ దేర్. 80,000, 90,000 కాస్ట్ ఒక బుల్లెట్ Royal Enfield vehicle we purchase 1 lakh, but we hesitate to purchase a good quality helmet. So, the skill ద్వారా very important and message కూడా అందరికీ పంపడం జరిగింది. సో ఇది ఆర్స్ ఇస్ ఏ యంగ్ కంట్రీ. ఇప్పుడు మనం చూస్తే డెవలపింగ్ కంట్రీస్లో వీఆర్ యంగ్ ఏజ్ పాపులేషన్, డెమోగ్రాఫిక్ డివిడెంట్ ఉన్న పాపులేషన్. 10 years, 15 years తర్వాత మన స్టూడెంట్స్ కమ్ టు ద వర్క్ ఫోర్స్. లేబర్ ఫోర్స్కి వర్క్ ఫోర్స్లో డిఫరెంట్ రకరకాల ఎంప్లాయ్మెంట్లో కొన్ని మన పెట్టను చెప్పింది, ముందు చూసి మరి ముందుకు సాగు, సిగ్నల్ ఇవ్వకపోతే నువ్వు అక్కడే ఆగు. ధన్యవాదాలు మేడం గారు. నారాయణ గారిని పుష్పగుచ్చం ఇవ్వాల్సి. ఒకేసారి దుర్మరణం చెందడంతో అలా మారింది. కొడుకుగా పెట్టేసావు, నీ బాధ్యత తెలుసుకున్నావా? నువ్వన్నా నమస్కారం మావయ్య. ఏమల్లుడు షాపింగ్ చేస్తున్నారా? అవును మావయ్య, ఫంక్షన్కి వెళ్ళేది అయితే గంటే కదా మనం హెల్మెట్ పెట్టుకోలేదు. అప్పుడు తలకు పెద్ద బాధ మావయ్య. హెల్మెట్ తలకు బాగుండవు కదా.
తొలగి కౌచమాలి ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది అందులో. అది కాదు కదా, హెల్మెట్ పెట్టుకుంటే ఎనిమిది వెహికల్స్ కనబడడం లేదు, వినబడడం లేదు. అయినా ఇలా జరగాలనే యోగం ఉంటే అలా చేస్తుంది. ఏమండి వాడికి ఫంక్షన్కి వెళ్ళే టైం అయింది, వచ్చాక కూర్చోబెట్టి చెప్తున్నాను. ఒరే లోన్కి రారా. హెల్మెట్ పెట్టుకోకుండా బండి మీద పైన పెట్టు ఇంటికి కూడా పడుకో. అదే రోడ్డు మీద అయితే ఎంత ప్రమాదమే. ఎంతైనా డాడీ ఏంటమ్మా హెల్మెట్. ఇంతసేపు తాత ఇచ్చాడు సార్ క్లాస్ తెలియకుండా ఆ హెల్మెట్ శ్రీరామరాజు తెచ్చిస్తుంటే తీసుకో హెల్మెట్ పెట్టుకోవాలి. పెట్టుకోవడం సాధిస్తుంది. ఆయన బాధ భరించలేదు పెట్టుకుంటాను తప్ప. హెల్మెట్ పెట్టుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. ఆ మహాత్ముడి కనిపిస్తే ఎక్కడ గ్లాస్ తీరుతుందనే భయానికి హెల్మెట్ పెట్టుకున్నానే తప్ప. చూడు బ్రదర్, హెల్మెట్ పెట్టుకోవడంలో నిర్లక్ష్యం చేసే మాలాంటి వాళ్ళ కోసమైనా ఆ మహాటని ఇంకా నిధులు తప్పగారు. చాలా వీడియోస్ చూపించుంటారు, అవునా? చూసారా వీడియోస్? కొన్ని అందరూ స్కూల్ స్టూడెంట్సే కదా. వీళ్ళు ఎంతమంది బాడీ కనపడవచ్చు? బాయ్స్ గర్ల్స్ వీళ్ళు ఎంతమంది 18 years కంప్లీట్ అయినా? 81. వీళ్ళు ఎంతమంది 18 years కంప్లీట్ అయినా? మరి 18 years కంప్లీట్ కాకుండా లైసెన్స్ లేకుండా బండి నడపడం కరెక్టేనా? అంటే అది కరెక్ట్ కాదని మీకు అందరికీ తెలుసు, అయినా నడుపుతున్నారా? ఇప్పుడే కష్టపడి నడుపుతున్నారా? అలా బండి నడిపే నేనమని తెలుసా మీకు? ఎంతమంది తెలుసు మైనర్ డ్రైవింగ్ చేసేసి మీకు మీద కేసెస్ రిజిస్టర్ చేస్తారు అని ఎంతమందికి తెలుసు చెప్పండి? సో ఆల్మోస్ట్ బండి నడుపుతున్నామని చేయగలుగుతున్న వాళ్ళందరికీ తెలుసు. బట్ స్టిల్ మీరందరూ బండి నడుపుతున్నారు. బట్ తెలిసి తప్పు చేస్తే ఏమన్నా చెప్పండి? తెలియకుండా తప్పు చేస్తే ఓకే, బట్ మీరందరికీ తెలుసు లైసెన్స్ లేకుండా బండి నడిపితే తప్పు, మైనర్ డ్రైవింగ్ తప్పు అని. మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు మోటార్ వెహికల్స్ యాక్ట్లో అమెండ్మెంట్ వచ్చిన తర్వాత మైనర్స్ ఎవరైనా బండి నడిపితే ఆ బండి పోలీసులు పట్టుకొని కేసు రిజిస్టర్ చేస్తే మైనర్కి కౌన్సిలింగ్కి పిలుస్తారు. అలాగే ఆ బండి ఎవరి పేరు మీద ఉంటే, అంటే చాలామందికి ఇంట్లో బండి అమ్మ పేరు మీద ఉంటుంది, నాన్న పేరు మీద ఉంటుంది, లేకపోతే అక్క పేరు మీద ఉంటుంది. అట్లా బండి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఈ సంగతి తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. అయితే అయినా మీరు బండి నడుపుకుంటారంటే మీ వాళ్ళని జైలుకి పంపించాలని ఫిక్స్ అవుతారా? అంటే మీ అమ్మ మీద, మీ నాన్న మీద మీకు అందరికీ అనుకోకమా? బండి తీసుకొని వెళ్ళి దొరికిపోతే నాన్న జైలుకి పంపించేద్దాం అనుకుంటున్నారా? మరి ఎందుకు నడుపుతున్నారు? జస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి సరదాగానే ఉంది.
కానీ మైనర్ డ్రైవింగ్లో ఏమన్నా అనుకోని సంఘటనలు జరిగితే అసలు మైనర్ డ్రైవింగ్ చేయడం ఎందుకంటారు? ఒక 18 years ఏజ్ లిమిట్ ఎందుకు పెట్టారు? బికాస్ అప్పటికి మీకు ఒక మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది. ఏది మంచి ఏది చెడు అంటే డ్రైవింగ్లో కూడా మీకు జడ్జింగ్ కెపాసిటీ వస్తుందని 18 years అనేది ఒక ఏజ్ లిమిట్ పెట్టారు. మీకు ఈ ఏజ్లో 14-15 years ఏజ్ గ్రూప్లో బండి నడపడం సరదాగానే ఉంటుంది. కానీ ఎంతమందికి మీకు ట్రాఫిక్ రూల్స్ తెలుసు? అందరికీ ట్రాఫిక్ రూల్స్ తెలుసు. చట్టాన్ని రూల్స్ ఫాలో కాకుండా ఉండడంలో కూడా ఆడపిల్లలు కూడా సమానంగానే ఉండాలి. కానీ ఒక్కసారి మీ మీద ఏదైనా కేసు రిజిస్టర్ అయితే మీ ఫ్యూచర్ అంతా కూడా షాక్ అయిపోతుంది. ఆ పోలీస్ కేసు కనుక రిజిస్టర్ అయింది అనుకోండి, మీరు పరీక్షలకి వేరే దేశాలకు అది వెళ్ళాలంటే మీకు కేసు ఉన్నంత వరకు మీకు పాస్పోర్ట్ కాదు. పాస్పోర్ట్ వీసా లాంటి వాటి అన్నిటికీ అడ్డంగా మీరు ఎన్నో చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి. మంచి మంచి చదువులు చదువుకోవాలి, విదేశాలకి ఇంజనీరింగ్ చేయాలి, అక్కడ ఉద్యోగాలు చేయాలి. కానీ ఇక్కడ మీరు తెలుసో తెలియకో చేసే చిన్న పొరపాటు వల్ల మీ లైఫ్ అంటే మీ ఎడ్యుకేషన్ ప్రాస్పెక్ట్స్ అన్నీ ఇక్కడే బ్రేక్ పడిపోతాయి. అలాగే మైనర్ డ్రైవింగ్ ఎందుకు వద్దు అంటామంటే మీకు అందరికీ ఆ జడ్జింగ్ కెపాసిటీ ఉండదు కాబట్టి ఎలా పడితే అలా డ్రైవ్ చేసేట ఏమన్నా యాక్సిడెంట్స్ అయితే అది మీకు బాధే, మిమ్మల్ని అలా ముందుగా పెంచుకున్న మీ పేరెంట్స్ కూడా బాధ. అవునా? యాక్సిడెంట్ అయినప్పుడు కావచ్చు వ్యక్తి 3 నెలలు 4 నెలల్లో మనం క్యూర్ అయిపోతాం, మళ్ళీ నార్మల్ దీనికి వచ్చేస్తాం. అదే ఇంకా సీరియస్ ఇంజరీ అయ్యి మీరు జీవితంలో బెడ్ రిడన్ అయిపోతే ఎప్పుడైనా ఆలోచించారా? మీ పనులు మీరు చేసుకోలేకుండా అలా బెడ్ మీదే పడుంది మీకోసం మీ అమ్మ నాన్న ఆఖరికి బాత్రూమ్ తీసుకెళ్లాలన్నా వాళ్ళే ఎత్తుకొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏమన్నా వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించారా? అందరూ అనుకుంటారు నేను జాగ్రత్తగానే నడుపుతున్నాను, నాకేమీ కాదు. కానీ యాక్సిడెంట్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటారు. అది మనం ఎప్పుడు యాంటిసిపేట్ చేయలేదు. జస్ట్ ఇంట్లోంచి మన గేట్ బయటకు బండి కాగానే రోడ్డుకు వెళ్తున్న వెహికల్ కొట్టేస్తే కూడా యాక్సిడెంట్ అయిపోతుంది. అవునా కాదా? యాక్సిడెంట్ ఏమైనా ఉంటాయా? ఉండవు కదా. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఊహించుకుంటా జరిగేది యాక్సిడెంట్. కానీ అలాంటి యాక్సిడెంట్లో మీకేమన్నా ఒకటే చెప్తాను నేను ఎప్పుడు, యాక్సిడెంట్ మనకి ఏమన్నా చనిపోతే అది బెటర్. ఎందుకంటే అందరూ ఒక 4 రోజులు ఏడుస్తారు, ఆ తర్వాత మా ఫోటో ఒకటి గోడకు తగిలిస్తారు, సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకుంటారు, ఒక 2-3 సంవత్సరాల తర్వాత అది కూడా ఉంటుంది. కానీ అదే యాక్సిడెంట్లో మీకు ఏదైనా సివియర్ ఇంజురీస్ అయ్యి మీ స్పైనల్ కార్డ్ దెబ్బతినో లేకపోతే మీరు అసలు లేవలేని పరిస్థితుల్లో బెడ్ రిడన్ అయిపోతే అది మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంత బాగా ఆలోచించండి. ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్తే మేము అంత నచ్చదు, ఎందుకంటే మీ ఏజ్ పలాంటిది. ప్రతి వాళ్ళు మనకి ఏం కాదు అని అనుకుంటారు. కానీ అయితే ఏంటి అనేది ఒక్క క్షణం ఆలోచించండి. అలాగే స్పీడ్ డ్రైవింగ్ ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు. మీరందరూ ఇప్పటికైతే మైనర్స్, కానీ ఒక 2-3 ఏళ్ళు అయిన తర్వాత మీరందరూ మేజర్స్ అవుతారు. మీరు లైసెన్స్ తీసుకొని వ్యాలిడ్గానే డ్రైవ్ చేయొచ్చు. కానీ అప్పుడు కూడా మీరు మీ డ్రైవింగ్ మీద మీకు కంట్రోల్ ఉండాలి. స్పీడ్ డ్రైవింగ్ అని, బీటింగ్ అని, రేసింగ్ అని ఇలాంటివన్నీ చేసి ఒక్కసారి ఏదైనా యాక్సిడెంట్ అయిన తర్వాత మన ఎవరో మెయిన్ హెల్ప్లెస్ కండిషన్లోకి వెళ్ళిపోతాం. మిమ్మల్ని అందరినీ ఇంత అలా ముందుగా పెంచుకొని మంచి మంచి స్కూల్స్లో ఎంత ఫీజులైనా వెనకాడకుండా పడుతుంది, తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని చదివిస్తున్నారు. చాలామంది పేరెంట్స్కి మీ ఫీజులు కట్టడం కష్టమైనా కానీ ఎందుకు కడుతున్నారంటే మీరు మంచిగా చదువుకొని మంచి లైఫ్లో సెటిల్ అవుతారు. దాన్ని మీరు మిస్యూజ్ చేయకండి.
ఈ మైనర్ డ్రైవింగ్ అనేది ఎవరు చేయకండి. అలాగే మీరు ఎవరిని చేయకండి. మీ ఇంట్లో కూడా మీరే ముందు చెప్పాలి మీ పేరెంట్స్కి. ఇప్పుడు పేరెంట్స్కి లీగల్ ఆస్పెక్ట్స్, ఈ చట్టాలు ఇవన్నీ తెలియకపోవచ్చు. ఇప్పుడు మీకు తెలుసు కదా, అందరికీ తెలుసు. కానీ మరి మీరు ఇంట్లో ఎందుకు చెప్పట్లేదు? అమ్మ ఏదన్నా పాల ప్యాకెట్ తీసుకురామంటే నాన్న బండిస్తేనే వెళ్తామని అంటారు. నాన్నకేమో అప్పుడు రెస్ట్ కావాలి, అమ్మకేమో పాల ప్యాకెట్ కావాలి, మీకు బండి కావాలి. సో అక్కడ ఈక్వేషన్ సెట్ అయిపోతుంది. కాబట్టి అందరికీ కలిసి వస్తుందని బండి తీసుకొని బయటకు వెళ్తారు. కానీ పాల ప్యాకెట్ తీసుకొని మీరు తిరిగి వస్తారా? గ్యారెంటీ ఉందా? లేదు కదా. ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన విషయాలే. మేము చెప్పేది మీకు సరదాగా ఉండొచ్చు, లేదా నవ్వుకోవడానికి ఉండొచ్చు. కానీ దీని వెనుకున్న సీరియస్నెస్ అనేది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. వాళ్ళ డ్రీమ్స్ ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, మీ డ్రీమ్స్ ఎట్లా సెక్యూర్ చేసుకోవాలి, దాని గురించి ఆలోచించండి. ఎలా చదువుకోవాలి, మీకు అనుకున్న టార్గెట్స్ని, గోల్స్ని ఎట్లా రీచ్ అవ్వాలి, దానికోసం ఎంత కష్టపడాలి, ఎలా లైఫ్లో సెటిల్ అవ్వాలని ఆలోచించండి. మీకోసం ఎంత కష్టపడే తల్లిదండ్రులకి మీరు ఇచ్చే రిటర్న్ మీరు లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వడమే. అంతేగాని కాలో చెయ్యో విరిగిపోయి ఆర్టిఫిషియల్ లిప్స్ పెట్టుకొని కుంటుకుంటూ జీవితాంతం ఉండడం కాదు. అలాంటి తల్లిదండ్రులు కోరుతాం. కాబట్టి మీరు అందరూ ఈ విషయాన్ని కోసం ఈ ప్రోగ్రామ్ ఇంతమంది స్టూడెంట్స్ ఒక దగ్గరికి చేసి, ఇంతమంది అఫీషియల్స్ మనకి అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, అడిషనల్ డీసీపీ సార్ ఉన్నారు, ఏసీపీ సార్ ఉన్నారు, పోలీస్ ఆఫీషియల్స్ ఇంతమంది ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉన్నారు. వీళ్ళందరికీ పనులకి ఇక్కడ రావాలి. ఇంత టైంలో వాళ్ళకి ఇంకా చాలా పనికొచ్చి చేసే పనులు చాలా ఉంటాయి. ఎవరికి ఫ్రీ టైం లేదు. బట్ స్టిల్ ఇన్ని అవర్స్ ఇంత టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మీకు అందరికీ ట్రాఫిక్ అవేర్నెస్ మీద ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి నేను బాధలేని పౌరులు. మీరే రేపటి ఫ్యూచర్ని కాపాడుకోవడం అందరి బాధ్యత. కాబట్టి మీ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే అందరూ టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మీకు చెప్తున్నారు. మీరు ఎంతమంది అన్ని వింటున్నారు ఎంతవరకు అడాప్ట్ చేసుకుంటారో మాకు తెలియదు. చెప్పడం మా బాధ్యత. కాబట్టి మీరు ఇంత ప్రోగ్రామ్ కండక్ట్ చేసినారు. కనీసం మీరు కొంతమంది రియలైజ్ అయ్యి మేము చట్ట పరిధిలోనే ఉంటాము, ఎప్పుడు చట్టాన్ని రూల్స్ని వైలేట్ చేయము, మాకు లైసెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మేము బండి తీసుకుంటాము, బండి నడుపుతాము అని మీలో ఎంతమంది ఈరోజు నుంచి అనుకుంటారో నాకు తెలియదు. అలా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు తర్వాత మేము బండి నడపము, లైసెన్స్ వచ్చేదాకా బండి నడపము అని ఎంతమంది అనుకుంటారు చెప్పారు? సీరియస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ మా పిల్లలు ఎవరైనా సరే పిల్లలందరూ సంతోషంగా వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలి, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని అందరం కోరుకుంటాం. మీ అందరి కోసం మేము అందరం ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామంటే దాన్ని మీరు అర్థం చేసుకొని అడాప్ట్ చేసుకుంటారని, మీరు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోవాలని ఆశిస్తూ మీ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. విల్ సీ యూ అగైన్ ఇన్ సమ్ అదర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాసోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ వాళ్ళు విద్యార్థులు కొన్ని పోర్టులు నిర్వహించారు. దాంట్లో గెలుపొందినట్టు విద్యార్థుల పేరు చదువుతాను. వరుసగా ఒక్కొక్కరి చుట్టూ నిలబడి కోరుతున్నాను. నిజామాబాద్ డివిజన్ ఎస్ఆర్ఐటి కాంపిటీషన్ తెలుగు ఫస్ట్ ప్రైజ్ రుషిత పీపీసీ హై స్కూల్, శ్రీ బ్లూమింగ్ హై స్కూల్ సెకండ్ ప్రైజ్, హిందీ ఫస్ట్ ప్రైజ్ శ్రీనిధి పీపీసీ హై స్కూల్, సెకండ్ ప్రైజ్ శ్రీ గుంజన్ బ్లూమింగ్ పార్ట్ హై స్కూల్. ప్లీజ్ రామానంద్ నియర్ ద డయర్. ఇంకొక విజయ్ హై స్కూల్
కె శృతి శ్రీ సాయి హై స్కూల్. అందరూ రండి అమ్మ, దయచేసి పేరు పిలిచే వాళ్ళు బయట వచ్చేయండి, దగ్గరికి పోయిన హై స్కూల్. సెకండ్ ప్రైజ్ కె శ్రేయ స్కాలర్స్ హై స్కూల్. బోధన్ డివిజన్ ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ తెలుగు ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఈ రామ్ చరణ్ హిందూ హై స్కూల్. సెకండ్ ప్రైజ్ ఏ నిత్యశ్రీ వివేకానంద హై స్కూల్. హిందీ లాంగ్వేజ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సఫా ఫాతిమా మాతృశ్రీ స్కూల్. సెకండ్ ప్రైజ్ ఈ అక్షిత నారాయణ స్కూల్ బోధన్. ఆదిత్య స్కూల్. సెకండ్ ప్రైజ్ గోస్ టు కే మనోజ్ లయోలా స్కూల్ బోధన్. రంగోలి ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సేత్ ధరణి సేత్ హరి బీసీ హై స్కూల్ నిజామాబాద్. సెకండ్ ప్రైజ్ గోస్ టు ఈ భువనేశ్వరి టి మనోజ్ రామకృష్ణ విద్యాలయం కోరుతున్నాము. సో ముందుగా బహుమతి స్వీకరించి కోరుతున్నాము. అట్లాగే మన అడిషనల్ కలెక్టర్ ఈరోజు జాతీయ ప్రతిభా దినోత్సవం సందర్భంగా మనకి ఇక్కడికి విచ్చేసిన జిల్లా జడ్జి గారికి, డిఓ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, అందరికీ నమస్కరిస్తూ ఈ కార్యక్రమం మేము మా ఎన్టీఏ శ్రీనివాస్ గారు బోధనలో ప్రతి స్కూల్లో కూడా ఈ భద్రతలో చెప్పాలని నిజామాబాద్లో ఆర్డర్లో చెప్పారు. కాబట్టి ఈ వారోత్సవానికి పనిచేసిన మా డిస్ట్రిక్ట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు ట్రెజరర్ రెడ్డి సత్యనారాయణ గారికి మరియు ఆత్మహత్యకి మా బోధన అధ్యక్షుడు హరికృష్ణ గారికి మరియు ఇతర సభ్యులందరికీ నమస్కరిస్తూ విద్యార్థులందరికీ కూడా నమస్కరిస్తూ కొద్దిగా లేట్ అయింది. ఇది ప్రాణం కోసం విలువైన ఉంది కాబట్టి
మనకి ఇక్కడ డీఓ మేడం గారు పెట్టారు కాబట్టి ఏమన్నా చిన్న లేట్ అయితే క్షమించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేసిన మా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అందరికీ ఉపాధ్యాయులకి విద్యార్థులందరికీ నమస్కరిస్తూ మున్ముందు కూడా బాగా కూర్చుని సాధ్యమైన ప్రతి స్కూల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తాం ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. కాబట్టి ఇది మాకు ఆర్గనైజ్ చేసిన డీఓ మేడం గారికి ముఖ్యంగా మా అందరి విద్యా సంస్థ తరఫున నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. విద్యార్థులు వసతులు శ్రీరామ గార్డెన్స్ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు విజయ్ గారి స్కూల్ మేనేజ్మెంట్ పోలీస్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ సదస్సు స్కూల్ పిల్లలకు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా స్కూల్ పిల్లలు ఆర్మూర్ కామారెడ్డి నిజామాబాద్ నుంచి 2,000 మంది పిల్లలు అటెండ్ అయ్యారు. వాళ్ళకి ట్రాఫిక్ నిబంధనల పైన సూచనలు ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ నిబంధనల్లో హెల్మెట్, బైక్ నడిపేటప్పుడు హెల్మెట్, కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, సెల్ ఫోన్ డ్రైవ్ చేయవద్దు, మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ అసలు చేయవద్దు. ఇది మనం ఇంకొక 10 మందికి చెప్పి బంగారు తెలంగాణని మరియు ప్రమాదరహిత సమాజాన్ని నెలకొల్పడంలో అందరూ భాగస్వామ్యం కావాలని అందరికి మెసేజ్ ఇవ్వడం జరిగింది. రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా ఈరోజు మా నిజామాబాద్ జిల్లా కరస్పాండెంట్ మిత్రులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతమంది